ఒకే తెలుగు వ్యూ పాయింట్కి తిరిగి స్వాగతం. యూపీ అత్యంత వెనకబడిన రాష్ట్రం. పర్ క్యాపిటా ఇన్కంలో క్రింద నుంచి రెండోది. బీహార్ అన్నిటికన్నా వెనకబడింది అనుకుంటే అతి తక్కువ వ్యక్తిగత ఆదాయం ఉంటే ఆ తర్వాత స్థానం యూపీది. అంతటి వెనకబడిన రాష్ట్రం ఆర్థికంగా. ఆ రాష్ట్రానికి 2017లో యోగి ముఖ్యమంత్రి అయ్యాడు. అయినప్పుడు అందరూ నాతో సహా అందరం అనుకున్న వాళ్ళమే ఈయనేం చేస్తాడు అని. కానీ పాలనాపరమైన కఠిన నిర్ణయాలతోటి పాలనని గాడిలో పెట్టాడు. సరే, దాంతోపాటు ఆర్థిక ప్రగతికి దోహదపడేటువంటి నిర్ణయాలు కొన్ని చాలా తీసుకున్నాడు. దాంతో అందులో ఒకటి ఇంపార్టెంట్ ఏంటంటే ఆధ్యాత్మిక పర్యాటక రంగం. ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుందంటే ఉత్తరప్రదేశ్ మిగతా అభివృద్ధి చెందిన రాష్ట్రాలతో పోలిస్తే పారిశ్రామికంగా వెనకబడింది, ఐటీ రంగంలో వెనకబడింది, సేవా రంగంలో. మరి దానికి ఉన్నటువంటి అసెట్స్ ఏంటి? ఇవాళ మొదలుపెట్టిన పారిశ్రామికీకరణ ఒక్క రోజులో అయ్యేది కాదు, దశాబ్దాలు పడుతుంది మిగతా రాష్ట్రాలతో మరి జప్ చేయాలంటే. అందుకోసం ఏంటి అని ఆలోచించినప్పుడు వాళ్ళకున్నటువంటి బిగ్గెస్ట్ ఎసెట్ అంటే ఏంటని చూసుకున్నప్పుడు ఆధ్యాత్మిక వారసత్వం. ఇది ఏ రాష్ట్రం కన్నా కూడా అత్యధికంగా ఆ వారసత్వాన్ని కలిగి ఉన్నటువంటి ఏకైక రాష్ట్రం ఉత్తరప్రదేశ్. హిందువులకైతే అసలు రాముడు కృష్ణుడు జన్మించినటువంటి స్థలం, నడియాడిన స్థలం, వేల సంవత్సరాల నుంచి మహాశివుని నిలయమైన కాశీ ఉన్నటువంటి ప్రాంతం, వేల సంవత్సరాల నుంచి భారతీయులు క్రమం తప్పకుండా 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే కుంభమేళాలో పాల్గొనేటువంటి స్థలం కూడా ఉత్తరప్రదేశ్లోనే ఉంది. ఎన్నో అసలు అన్నిటికన్నా అత్యంత పురాతనమైన నైమిసారణ్యం, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అక్కడే ఉన్నారని చెప్పి ఎంతోమంది దేవతలు ఉన్నారనేటువంటి గ్రంథాల్లో రాసినటువంటి నైమిషారణ్యం ఉన్న ప్రాంతం అదే. కాళికాదేవి మహిషాసుర మర్దని చేసినటువంటి ప్రాంతమైన వింధ్యాధామ్ ఉన్నటువంటి ప్రాంతం కూడా అదే. అంటే హిందూ భక్తులకి అత్యంత పవిత్రమైనటువంటి ప్రాంతం ఏదైనా ఉందంటే అది ఉత్తరప్రదేశ్. మిగతా లేవన్ అంటే ఒక చోట ఒకటి కాదు, ఇక్కడ అనేకం ఉన్నాయన్నమాట. వీటిని దీనికి వాళ్ళకు ఉన్నటువంటి బిగ్గెస్ట్ ఎసెట్. అలానే బౌద్ధంలో చూసుకునేటట్టయితే అసలు గౌతమ బుద్ధుడు మొట్టమొదట బౌద్ధాన్ని ప్రవచించినటువంటి స్థలం సారనాథ్, కాశీ పక్కనే, అది ఉత్తరప్రదేశ్లో ఉంది. బుద్ధుడు విహరించిన నేలలో అత్యధిక టైం గడిపినటువంటి 24 సంవత్సరాలు వర్షాకాలం అంతా గడిపినటువంటి ప్రదేశం శ్రవస్తి, అది ఉత్తరప్రదేశ్లో ఉంది. చివరికి బుద్ధుడు నిర్యాణం చెందిన కుషినగర్, అది ఉత్తరప్రదేశ్లో ఉంది. ఇక జైనులకైతే చాలా ముఖ్యమైనటువంటి తీర్థాంకుల్లో చాలామంది అయోధ్యలో జన్మించారు, వారణాసిలో జన్మించారు. వాళ్ళకి సంబంధించినటువంటి పుణ్యస్థలాలు బుందేల్ఖండ్లో ఉన్న దియోగఢ్లో ఉన్నాయి, హస్తినాపూర్లో ఉన్నాయి, చాలా చోట్ల ఉన్నాయి. సో ఎవరి ఇండిక్ రిలీజియన్స్ అన్నిటికి కూడా పుట్టినిల్లులాగా, కార్యభూమిలాగా ఉన్నటువంటి ప్రాంతం ఏదైనా ఉందంటే అది ఉత్తరప్రదేశ్. ఏ రాష్ట్రంలో ఇన్ని విధులు ఉండవు. మరి పారిశ్రామికీకరణకి టైం పట్టేటట్టయితే అప్పటిదాకా ప్రజలకి మరి ప్రగతి రావాలంటే ఏం చేయాలి, ఉద్యోగాలు రావాలంటే ఏం చేయాలి, ఉపాధి కల్పన జరగాలంటే ఏం చేయాలి, రాష్ట్రానికి ఆదాయం రావాలంటే ఏం చేయాలి?
ఇప్పటి నుంచి పెట్టుబడులు పెట్టడం మొదలు పెడితే 10 సంవత్సరాలు పడుతుంది దాని ఫలితాలు రావటానికి. ఈ లోపల తక్షణం వచ్చేటువంటి ఫలితం ఏదన్నా ఉందంటే అదే ఆధ్యాత్మిక పర్యాటక రంగం. వాళ్ళకున్న పెద్ద సంపదల్లా ఆధ్యాత్మిక వారసత్వం. దాన్ని గనక పెంపొందించేటట్టయితే స్వామి కార్యం స్వకార్యం రెండు జరుగుతాయి. ఎందుకనంటే ఒకవైపు భారతీయ ఆధ్యాత్మిక చింతన చెయ్యాల్సిన పద్ధతిలో 75 సంవత్సరాల్లో జరగన దాన్ని పెంపొందించిన వాళ్ళు అవుతారు. ఒకవైపు ఆ పని చేస్తారు, భారతీయ ఆధ్యాత్మిక వారసత్వానికి పునరుజ్జీవన తీసుకొస్తారు. రెండో వైపు రాష్ట్రానికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు, ఆదాయ వనరులు కల్పిస్తారు. అది ఈ ఆధ్యాత్మిక పర్యాటక రంగంతో ఉన్నటువంటి ప్రయోజనం. అదే ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ 2017 నుంచి చేస్తూ ఉంది. మరి ఇంతకుముందు ఎవరు చేయలేని పని ఆయన చేస్తున్నాడు. ఉదాహరణకి మీరు కాశీ విశ్వనాథ్ ధామ్, దీనికి పూర్తి మద్దతు మోడీ. మోడీ లేకుండా ఎవరైనా చేయలేరు దాన్ని. కాశీ విశ్వనాథ్ ధామ్ యాక్చువల్గా మోడీ సొంత నియోజకవర్గం, ఆయనే కన్సీవ్ చేసినటువంటిది. ఆ కారిడార్ డెవలప్ చేసిన తర్వాత ఎంతగా అభివృద్ధి అయిందండి. పర్యాటకులు ఎట్లా వచ్చారు, ఒక్కసారి కోట్లాదిగా పెరిగారు. పోయిన సంవత్సరం 17 కోట్ల మంది వచ్చారు కాశీ విశ్వనాథ కారిడార్కి. అదవరకు ఎంత 2-3 కోట్లు వచ్చేవాళ్ళు. తేడా చూడండి. అంటే అది కేవలం ఒకటి, అక్కడ విశ్వనాథ్ ధామును దర్శించుకోవటానికే కాదు, దానితోటి అక్కడ ఉండటానికి హోటళ్ళు కావాలా, తినటానికి రెస్టారెంట్లు కావాలా, నడవటానికి ఆర్ ప్రయాణం చేయటానికి ట్రాన్స్పోర్ట్ కావాలా, వెహికల్స్ కావాలా, వీళ్ళందరికీ మరి ఎంతోమంది డ్రైవర్లు కావాలా, వర్కర్స్ కావాలా. ఎన్ని ఉద్యోగాల కల్పన జరిగింది దానివలన. అది దానితో పాటు పోయిన సంవత్సరం అయోధ్య రామాలయం జనవరి 22, 2024 ప్రారంభమైనప్పుడు ఆలోచించండి, ఒక్క 9 నెలల గణాంకాలు ప్రభుత్వం రిలీజ్ చేసింది. 9 నెలలు జనవరి నుంచి సెప్టెంబర్ 2024 ఎలా ఉన్నాయని రిలీజ్ చేస్తే విశేషం ఏంటంటే 9 నెలల్లో ఆగ్రా అన్నిటికన్నా ఎక్కువ మంది టూరిస్టులు వచ్చేటువంటి ప్రాంతం. పోయినసారి ఆగ్రాలో 12.5 కోట్ల మంది పర్యాటకులు వస్తే, అంటే జనవరి టు సెప్టెంబర్ 2024 9 నెలలకే ఈ లెక్క అధికారిక గణాంకాలు. అయోధ్యకి 13.55 కోట్ల మంది వచ్చారు. నేను పోటీ పెట్టట్లా, దానికి వచ్చే వాళ్ళు ఉంటారు. అదనంగా అయోధ్యకి ఇంతమంది వచ్చారు. అసలు మీకు ఎంత వచ్చారో తెలుసా? ఈ 9 నెలల్లో ఉత్తరప్రదేశ్లో 47.6 కోట్ల మంది పర్యాటకులు వచ్చారు. ఆధ్యాత్మిక పర్యాటకులు 47.6 కోట్ల మంది. సంవత్సరం మొత్తం మీద అది 60 కోట్లు దాటొచ్చు. మరి దాంతోపాటు అయోధ్యలో జరిగిన అభివృద్ధి ఏంటి? ఎన్ని రోడ్లు పెరిగినాయి, ఎయిర్పోర్ట్ వచ్చింది, రైల్వేస్ వచ్చింది, రింగ్ రోడ్ ఇప్పుడు అది కూడా పూర్తయితే ఇంకా అద్భుతమైన అభివృద్ధి. భూమి రేట్లు విపరీతంగా పెరిగిపోయినాయి, షాపుల వాళ్ళకి ఆదాయం విపరీతంగా పెరిగిపోయింది. ఒక చెప్తున్నారు ఇంటర్వ్యూలో, ఈ రిక్షా 500 రూపాయలు ఒకనాడు వచ్చేది, వాళ్ళ 1500 రూపాయలు వస్తుంది ఈ రిక్షాకి. మరి మీరు అందుకని 1000 హోమ్ స్టేస్ ప్రభుత్వం అప్రూవ్ చేసినటువంటి, అంటే హోటళ్ళు కాకుండా హోమ్ స్టేస్, ఇంట్లోనే ఒక భాగం ఇచ్చేసి వాళ్ళు ఉండటానికి అనమాట. ఎంత ఆదాయం వస్తుంది వాళ్ళకి? ఒకటి కాదండి, ఇలా షాపుల వాళ్ళకి వాళ్ళు చెప్పుకుంటున్నారు ఎంత ఆదాయం వస్తుంది అనేది. ఇప్పుడు జరుగుతున్న మహాకుంభమేళ మొత్తం 40 కోట్ల మంది వస్తారట. కోర్స్ నేను ఇప్పటికే వీడియో చేశాను. అసలు అదొక అద్భుతమైన అరేంజ్మెంట్స్. మనం చెప్పట్ల, దేశ విదేశీ పర్యాటకులందరూ కూడా అసలు ఆశ్చర్యపోతున్నారు. ఆ అరేంజ్మెంట్స్ అన్ని లక్షల టెంట్లేంటి, టాయిలెట్లేంటి, దాన్ని ఎప్పటికప్పుడు క్లీన్ చేయటం ఏంటి. అసలు అది ప్రపంచంలో అతిపెద్ద తాత్కాలిక నగరాన్ని కట్టారు అక్కడ. సో ఎందుకు నేను చెప్తున్నానంటే, అక్కడ మరి ప్రయాగరాజ్ ఎంత డెవలప్ అయింది, మరి ఇంతమంది వస్తే వీళ్ళకి మౌలిక సౌకర్యాలు కల్పించాలి కదా. ప్రయాగరాజు నగరంలో కూడా 14 కొత్త ఫ్లైఓవర్స్ వచ్చినాయి, ఎయిర్పోర్ట్ను విస్తరించారు.
రైల్వే స్టేషన్లు విస్తరించారు. చూడండి ఎన్ని మౌలిక సౌకర్యాలు జరుగుతాయి ఒక దీని వలన. ఒకటి కాదండి, ఇలా ఆధ్యాత్మిక పర్యటకాలు. మధుర బృందావన్, బృందావనంలో, మధుర బృందావన్ మధ్యలో కృష్ణ ఇస్కాన్ వాళ్ళు ప్రపంచంలో ఎత్తైనటువంటి కృష్ణ టెంపుల్ కట్టుతున్నారు. అక్కడ అభివృద్ధి అద్భుతంగా జరుగుతూ ఉంది. చిత్రకూట్, ప్రయాగరాజ్ నుంచి చిత్రకూట్, ఇప్పుడు అది ఎయిర్పోర్ట్ కూడా వేశారు చిత్రకూట్కి. వింధ్యాధామ్ నేను చెప్పాను కదా, మీర్జాపూర్, ఇప్పుడు అది కూడా టూరిజం బ్రహ్మాండంగా అభివృద్ధి అవుతా ఉంది. ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ కూడా దీంట్లో రెండు ప్రయోజనాలు ఉన్నాయి. ఒకటి భారతీయ ఆధ్యాత్మిక తత్వాన్నే కాదు, రెండోది ఆ రాష్ట్ర అభివృద్ధికి ఎంతో దోహదం చేస్తాం. ఉపాధి ఉద్యోగ కల్పనల కోసం బుద్ధిజం ఇంకా దాన్ని ఇంకా అభివృద్ధి చేయాలి. కుషినగర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చేశారు, కానీ వాస్తవానికి ప్రపంచంలో ఉన్న బౌద్ధులందరూ రావటం మొదలు పెడితే అద్భుతమైన విదేశీ పర్యాటక రంగంగా మారిపోతుంది. ఇంకా దానికి కావలసినటువంటి ప్రచారం జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఇదంతా కూడా నేను ఉదాహరణకి ఉత్తరప్రదేశ్లో 25.5 లక్షల కోట్లు 2023-24 జిఎస్డిపి. దేశంలో 3వ రాష్ట్రం. మహారాష్ట్ర, తమిళనాడు తర్వాత 3వ రాష్ట్రంగా వచ్చింది ఉత్తరప్రదేశ్. ఈసారి టార్గెట్ ఎంతో తెలుసా? 32 లక్షల కోట్లు. ఇందులో ఒక అంచనా ఏంటి చెప్పమంటారా? అందుట్లో మహాకుంభమేళా కూడా ఈ మార్చి లోపల అయిపోదు, ఫిబ్రవరి 26కి అయిపోతుంది. ఈ మార్చి 24-25కి కేవలం 4 లక్షల కోట్ల జిఎస్డిపి కేవలం ఆధ్యాత్మిక పర్యాటక రంగం ద్వారా రాబోతుందట. 4 లక్షల కోట్లు. కాబట్టి దీని పొటెన్షియాలిటీ ఎంత ఉంది. ఇంకా మౌలిక సౌకర్యాలు అన్ని ఆధ్యాత్మిక కేంద్రాల్లో గనక జరపగలిగేటట్టయితే అసలు మీకు సేవారంగం ఒక అద్భుతమైన ప్రక్రియగా యూపీలో ముందుకు వస్తుంది. దీన్ని చూసి రోల్ మోడల్గా మిగతా రాష్ట్రాలు కూడా దీన్ని చేసుకోవాలి. ఎందుకంటే మనకి ఏది ఇతర దేశాలను చూసి మనం ఒళ్ళుగాల్చుకోవాల్సిన పనిలే. మనకి ఏ విధంగా మన జిఎస్డిపి పెరుగుతుంది, మన జీడిపి పెరుగుతుందో మనం ఆలోచించుకొని చర్యలు తీసుకోవాలి. ఉత్తరప్రదేశ్లో యోగి ఆ కోణంలో ఆలోచించి ఆధ్యాత్మిక పర్యాటకాన్ని తనకి ఉద్యోగ ఉపాధి కల్పనగా, అట్లనే తన రాష్ట్ర ఆదాయ వనరుగా ఒక అంచనా 25,000 కోట్ల రాష్ట్ర ఆదాయం రాబోతుంది దీనివల్ల ఈ సంవత్సరంలో అని చెప్తున్నారు. 25,000 కోట్ల రూపాయల ఆదాయం. నేను చెప్పేది వ్యాపారం, ఇందాక చెప్పింది 4 లక్షల కోట్లు. మరి అంటే ఇదంతా చూస్తే జిఎస్డిపి 3 నుంచి 2వ స్థానానికి యూపీ వెళ్ళే అవకాశం కనపడుతుంది 2024 ఆర్థిక సంవత్సరానికి. అంటే ఇది 2 పనులు నిజంగా ఆధ్యాత్మిక పర్యాటక రంగం యూపీ ఆర్థిక ప్రగతికి ఓ కీలక రంగంగా ఎలా మారిందో ఉదాహరణ ఉత్తరప్రదేశ్. ఇది ఈనాటి ఓకే తెలుగు వ్యూ పాయింట్. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.